ఓ నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వరః సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగినః ఫీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమజలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురుదేవ్. ఏం ఊరికే ఉండాలన్న చెప్తాను, మేలుకొల్పులు చెప్పు. ఒకటి చెప్తాడు. జై గురుదేవ. మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణదాస మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. జన్మ జరా మరణములను జనులు ఈ సంసారమందున పునః దుఃఖ పూరితం బని గనియు మేలుకొను గనియు మేలుకొను. మాత నాస్తి పిత నాస్తి నాస్తి బంధు సహోదరా అర్ధం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. తల్లిదండ్రులు అనుజవరులు ఎల్ల బంధు వర్గములు ఇల్లు దానం వెళ్ళదూడగ కల్ల మేలుకొను కల్ల మేలుకొను. కామక్రోధ లోభచ్చ దేహే తిష్టంతి తస్కరః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. కామక్రోధ లోభములనే క్రూరయ షట్కోరవరులు
కాయమందున దాగియుండిరి జ్ఞాని మేలుకొను, సుజ్ఞాని మేలుకొను. ఆశయబద్ధతే లోకం కర్మణ బహుచింతయా, ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. ఆశబద్ధ లోకమునను అరయ కర్మ చింత వలన, ఆయువెల్లను తెలియకుండగ నరుగు మేలుకొను, నరుగు మేలుకొను. సంపద స్వప్న సంకాశం యౌవనం కుసుమోపహం, విద్యుచ్చంచలమాయుష్యం తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. స్వప్న సమమే సంపదలు గన పుష్పమే ఈ యౌవన స్థితి, సత్యముగయా మెరపు తీగతో సమమి ఆయుష్యం, సమమి ఆయుష్యం. జ్ఞానమజ్ఞానీనం దృష్ట్వా ద్వయోత్యజతి నిశ్చయాం, ద్వయోత్యజతి యజ్ఞానం ఏతజ్ఞానం చ పరిత్యజేత్తు. జ్ఞానములను గాంచెయు జ్ఞానద్వంద్వంబును త్యజించెయు, పూనిమాని నట్టి నీవు సున్న మేలుకొను, సున్న మేలుకొను. కృపకు నీకు శంకరుండని కృష్ణదేశిక వంక జోసియు, జంకకను చును శంక బాపును జనక మేలుకొను, జనక మేలుకొను. మేలుకొను శ్రీ వెంకటేశ, మేలుకొనవే క్లేశనాశ, మేలుకొనవే లక్ష్మణదాస, మేలుకొను శ్రీశ, మేలుకొను శ్రీశ. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురుదేవ్. జై గురుదేవ్. కాబట్టి నిన్న విచారించుకున్న దాంట్లో గోళకాలు, ఇంద్రియాలు, ఈ పనిముట్లు మెదడుతో సహా అన్ని పనిముట్లు ఉంటే, ఆ పనిముట్లన్నిటికీ నాడీ కేంద్రములు ఉంటే, అవన్నీ కూడా మళ్ళా అవన్నీ కలిసి ఏకీకృతమైనప్పుడు ఒక్క మనసే కన్నవుతోంది. ఆ మనస్సే సర్వమును కంటితో చూసింది, స్పర్శ ద్వారా తెలుసుకున్నది. ఇతర ఇంద్రియాల రూపాలన్నీ కూడా ఆ ఇంద్రియాల రూపాలు కూడా ధరిస్తున్నది ఏది అంటే ఈ మనస్సు అనేదే అని నిన్న చేసుకున్నాం. కానీ మనస్సు స్వయంగా పనిచేస్తోందా? మనస్సు అనేది స్వయంగా తనకు తానుగా పనిచేస్తుందే? దానికంటే సూక్ష్మతరమైనటువంటిది ఏదైనా ఉందా అని అడిగితే ఏం జరిగింది అంటే, ఈ ఇంద్రియాలకు ఈ మనసుకు మధ్యలో ఏముందట అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలతో కూడినటువంటి జ్ఞానం. శబ్ద స్పర్శ రస రూప రసగంధాలతో కూడినటువంటి జ్ఞానము ఉంది. ఆ జ్ఞానం శబ్దాది తన్మాత్రలన్నీ అవే. ఆ ఇంద్రియాలలో పనిచేస్తున్నటువంటి శబ్ద లక్షణము, స్పర్శ లక్షణము, రూపలక్షణము, రసలక్షణము, గంధలక్షణము, ఆ లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు సూక్ష్మతరంగా కనపడకుండా ఉండి ఆ లక్షణాల చేత అవి పనిచేస్తున్నాయి. ఈ లక్షణాలు నాడీ కేంద్రాలలో ఇమిడి ఉన్నాయి. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలతో కూడినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానం అది. అవి ఏంది? తన్మాత్ర రూపంలో నాడీ కేంద్రాలలో ఇమిడి ఉన్నాయి. ఇమిడి ఉండి వాటి చేత అవి పనిచేస్తూ ప్రేరణ పొందుతూ, ప్రేరణ ఇస్తూ, అనుభూతిని కూడా ఇస్తూ, సంవేదనలు కూడా ఇస్తూ ఆ నాడీ కేంద్రాలు నీకు పనిచేస్తున్నట్టుగా తోస్తున్నాయి. కనుక దానికంటే సూక్ష్మమైనది మనస్సు. ఇప్పుడు ఆ శబ్దాది విషయం జ్ఞానం పనిచేసేటట్లుగా, అనగా విషయేంద్రియాలు పనిచేసేటట్టుగా ఉంచేటటువంటి వ్యవస్థ అంతా మనస్సు. ఈ మనస్సు కంటే సూక్ష్మమైనది
అనేటువంటిది బుద్ధి. నిర్ణయాత్మకో బుద్ధి, వివేచనాత్మకో మనః అని చెప్పారు. నిర్ణయించేదనేటువంటిది బుద్ధి నిర్ణయిస్తుంది. వివేచనాత్మతో మనసు ఆలోచింపజేసి ఆ నిర్ణయించిన దాన్ని బుద్ధి ఏం చేస్తుందంటే నిర్ణయం చేస్తుంది. నిర్ణయాత్మక స్థితిలో బుద్ధి, వివేచనాత్మక స్థితిలో మనసు ఉన్నాయి. విచారణ చేయడానికి అవకాశాలు ఎన్ని ఉన్నాయో పరిశీలన చేసి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలను మీ ముందు ఉంచగలిగేటువంటి శక్తి ఆ మనసుకు ఉంది. ఎన్ని రకాలుగా విచారణ చేయవచ్చు, ఎన్నెన్ని అంశాలు అనే దాన్ని అంతటినీ ఆలోచన చేసి ఇవన్నీ చేస్తున్నది అనేది ఆ మనస్సు. అది దానికి శక్తి ఉంది. దానికి ఏది ఎన్ని అవకాశాలు ఉన్నాయో అవన్నిట్లో ఆలోచన చేసి మీ ముందు ఉంచగలిగే శక్తి ఆ మనసుకు ఉంది. ఏమండి, నేను అర్జెంటుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అనుకున్నాం అనుకో, రోజు పొద్దున్నే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటూ వెంకటేశ్వరుని నిలవేల్పుగా అర్చించేటటువంటి వారికి ఆ నిజదేవతా దర్శనం విధిగా ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని దర్శించాలనే కాంక్ష కలిగింది. మనసులో ముందు అది అనుకుంటున్నావు కాబట్టి, రోజు పొద్దున్నే సుప్రభాతం వింటున్నావు కాబట్టి, ఆయన నాకు దేవుడు అని అనుకుంటున్నావు కాబట్టి మళ్ళా దర్శించాలనే కాంక్ష కలిగింది. కాంక్ష ఏ స్థానంలో కలిగింది? ఆ కాంక్ష అనేది ఏ స్థానంలో కలిగిందంటే ఆ కోరిక మనసులో కలిగింది. కలుగ్గానే మనసు ఏం చేసింది? ఎన్ని రకాలుగా నీవు ఆ కోరికను తీర్చుకోవడానికి గల అవకాశాలన్నింటినీ నీ కళ్ళ ముందర వచ్చింది. నువ్వు పోవాలంటే ఏ బిట్లో పోవాలి, ఎట్లా పోవాలి, ఈ అన్ని అంశాలన్నీ తెచ్చి నీ కళ్ళ ముందు ఉంచింది. నీ మనోపలకం మీద ఉంచింది. నీ మనోవీధిలో అటు ఇటు పరిగెడుతూ ఆలోచనలన్నీ ఏర్పడినాయి. అలా వెళ్ళవచ్చు, ఇలా వెళ్ళవచ్చు, ఎంత సమయం పడుతుంది, ఇంత సమయం పడుతుంది, ఇంత కష్టం అవుతుంది, నడిచి వెళ్ళవచ్చు, లేకపోతే ట్రైన్లో వెళ్ళవచ్చు, బస్సుల్లో వెళ్ళవచ్చు, విమానంలో వెళ్ళవచ్చు, ఈ రకంగా అన్నీ చెబుతుంది. కానీ మనోనేత్రం ద్వారా, అంతరిక దర్శనం ద్వారా నీ హృదయస్థానంలోనే నీవు వెంకటేశ్వరుని దర్శనాన్ని పొందవచ్చు అనేటువంటి అంశాన్ని మాత్రం అది స్ఫురింపజేయదు. మనిషి అంటానే మనిషి తిరుమలలో అక్కడుండే దేవుడు అనేదే గుర్తొస్తుంది కాబట్టి, ఆ గుర్తొచ్చి ఏం చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రయాస అంతా ఒక ఎత్తు అయితే ఆడ క్షణంలో కేవలం రూపాన్ని చూసి పక్క దోసేస్తారు ఒక క్షణంలో. అదే ఈ ఎట్లా వెళ్ళాలి, కష్టమా నష్టమా, ఎంత ఖర్చు అవుతుంది, ఈ ఆలోచనలన్నీ చేస్తున్నాడు తప్ప ఈ అన్నిటినీ మనోనేత్రం అనేది ఇందాక చెప్పినట్టు ఏవైతే నువ్వు ఏ రూపం ఏది ఆలోచన చేస్తే మనసు ఆ ఇంద్రియం అయిపోతుంది, మనసు ఆ స్థితికి చేరుకుంటోంది అని వచ్చింది కదా ముందు. అట్లా మనసు ఏం చేస్తుంది, మనసు దాన్ని తలుచుకొని అంతరికంలో ఉండేటువంటి దాన్ని తలుచుకోకుండా మనోనేత్రాన్ని తెరుచుకుంటే, మనోనేత్రంలో ఒక్కసారి ఇక్కడ మామూలుగా ఇంట్లో ఉండే పటంలో చూసావు రూపం, అదే రూపమే అక్కడ ప్రతిష్ఠించబడి ఉంది. అది పవిత్ర స్థలంగా చెప్పబడుతోంది, అది గుడిగా చెప్పబడుతోంది. సరే, ఓసారి దర్శనం చేసుకొని వచ్చావు. మళ్ళా నీ మనోనేత్రం మీద ఆ దృశ్యం ఉంది కదా, ఆ దృశ్యం ఉంది, ఇక్కడ రూపంను రోజు చూసి పూజ చేస్తున్నావు. మరి కానీ మనోనేత్రము ద్వారా, అంతరిక దర్శనం ద్వారా నీ హృదయస్థానంలోనే నీవు వెంకటేశ్వర దర్శనాన్ని పొందవచ్చు అనేటువంటి అంశాన్ని మాత్రం అది స్ఫురింపజేయదు. ఆ స్ఫురింపజేయదు. ఎందుకంటే అందరూ పోతున్నారు, నేను అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి చూస్తేనే అది దర్శనము అన్నట్టు. ఇక్కడ ఒకప్పుడు వెలసినటువంటి స్వామి విగ్రహ రూపంలో ఉన్నాడు. ఇక్కడ అనేక రూపాల్లో ఎవరో ఇళ్ళలో వాళ్ళ దగ్గర పటాలున్నాయి, దాన్నన్నిటిని భావిస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని దర్శనం చేసుకున్నటువంటి కళ్ళతో చేసుకున్నప్పటికీ, ఊహించి ఇక్కడి నుండి చేసుకున్నప్పటికీ అంతటినీ ఎక్కడ నిలబెడుతుంది అది? మనోనేత్రం ముందు, మనోనేత్రంలో నిలబెడుతుంది. ఆ మనోనేత్రంను నువ్వు మనోనేత్రం తెరిచి ఇక్కడి నుంచినే నువ్వు ఆ దర్శించవచ్చు. హృదయస్థానంలోకి వెళ్ళి నీ మనోపలకం మీద మనోనేత్రం తెరిచి దాని ద్వారా దర్శనం చేసి అంతరిక దర్శనం అది. ఈ అంతరిక దృష్టి అని మనకు
ఈ లోపలికి పరిశీలించుకునే దృష్టి అనే దాని మీద మన జరిగింది. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం దానికంటే పైనున్నటువంటి ఆత్మస్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి నీ చైతన్యము ద్వారా సర్వమును గ్రహిస్తూ ఉన్నటువంటి స్థితిలో ఆత్మ ఎట్లుందో అట్లా నీవు మనోనేత్రం ద్వారా ఊహించి మనోనేత్రం నుంచి హృదయస్థానం లేకపోయి నీవు ఆ వెంకటేశ్వర దర్శనాన్ని హృదయస్థానంలోంచి పొందవచ్చు. ఇక్కడి నుంచినే అక్కడికి పోయినప్పటికీ, అక్కడికి పోయి దర్శించినప్పటికీ మనోనేత్రం దగ్గరికి తీసుకొచ్చి ఆ దృశ్యాన్ని పెడుతుంది. అది మళ్ళీ లోపలికి తీసుకుంటుంది. అదే జరిగేది. కాబట్టి హృదయస్థానంలోకి నీవు వెంకటేశ్వర దర్శనాన్ని పొందవచ్చనేటువంటి అంశాన్ని అది స్ఫురింపజేయదు. ఎందుకనంటే ఎప్పుడూ బయటకు తిరిగి పనిచేయడం ప్రవృత్తి మార్గం మాత్రమే. ప్రవృత్తి మార్గం అనేది ఏందంటే ఆంతరికంగా చూసుకోకుండా ఎప్పటికీ కూడా బాహ్యంగా చూస్తా ఉంటుంది ఈ మనస్సు. ఈ బాహ్యంగా చూసేది అలవాటుగా అయిపోయింది. బాహ్య ప్రపంచంతోనూ, బాహ్యంలో కనపడే వాటన్నిటిని చూస్తూ దాంతో తాదాత్మ్యం చెందడం అనేది ఈ జన్మలోనే కాదు అనేక జన్మలుగా వస్తోందది. అట్లా. ఆ ప్రవృత్తి మార్గంలో పయనిస్తుంది ఇది. ప్రవృత్తి మార్గం మాత్రమే ఈ మనోపలకం మీద పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడు. వీరు నివృత్తి మార్గంలోకి రావాలంటే, నివృత్తి మార్గం అనే దాంట్లోకి రావాలి అంటే, మనసు కంటే సూక్ష్మమైనటువంటి బుద్ధి స్థితిలోకి రావాలి. నివృత్తి మార్గంలోకి పోవాలి అని అంటే ఏం చేయాలి? మనసు కంటే సూక్ష్మంగా ఉన్నటువంటి బుద్ధి స్థితిలోకి రావాలి. అప్పుడేమయ్యారు అంటే ఇవన్నీ ఎందుకు? సరైనటువంటి ధ్యాన మగ్నతకి చెందినట్లయితే, ఆ ధ్యాన మగ్నత అనేది ధ్యానంలో మగ్నత చెందినట్టయితే, ఆ గాఢమైనటువంటి ధ్యాన స్థితిలో నా హృదయంలోనే నేను భగవంతుడిని దర్శించగలుగుతాను గదా! అక్కడికెళ్ళి చూస్తున్నదేంది? భౌతికంగా అనేక రకాల తోసులాటల మధ్య అటుకి పోయి చూస్తోంది రూపాన్ని. అక్కడ ప్రతిష్ఠించిన రూపాన్ని ఒకసారి చూసావు. మళ్ళీ మళ్ళీ ఆ కోరిక కలుగుతున్నప్పుడు, నీవు ఆంతరికంలోకి పోతే, నీ అంతటిని నువ్వు అక్కడ కళ్ళతో చూసిన దాన్నైనా కూడా దాన్ని స్పందించుకొని దాన్ని ఏది గుర్తెరుగుతోంది? మనసు గుర్తెరుగుతోంది. మనసు గుర్తెరిగిన దాన్ని, ఆ గుర్తెరిగిన దాని వాసన రూపంలో మళ్ళా నీలో దాన్ని ముద్రింపజేస్తుంది దృశ్యాన్ని. ఆ దృశ్యాన్ని ముద్రింపజేసిండేది ఎక్కడుంది? నీలోనే ఉంది. హృదయ స్థానంలో ఉన్నటువంటి దాంట్లో ముద్రింపబడింది. కాబట్టి సరి అయినటువంటి ధ్యాన మగ్నత చెందినట్టయితే, ఆ గాఢమైనటువంటి ధ్యాన స్థితిలో నా హృదయంలో నేను భగవంతుడిని దర్శించగలుగుతాను. అక్కడ వెంకటేశ్వరుడేంటి సర్వదేవతాం సుప్రతిష్టం. సర్వదేవతలు హృదయస్థానంలో ప్రతిష్టమై ఉన్నారు. ఈ వెంకటేశ్వరుడు అనే పేరుతో గాని, ఇంకొక పేర్లతో ప్రతిష్ఠించినటువంటి విగ్రహ రూపాలుగా చెప్తున్నటువంటిది వాటి తత్వం అంతా ఒక్కటే. పరమాత్మ తత్వంగా ఉన్నటువంటి స్థితిలో ఆలోచన చేస్తే, అనేక పేర్లతో ఉన్నటువంటి అనేక దేవతల యొక్క స్థితి అంతా ఏకంగా చూస్తే సమిష్టిగా పరమాత్మ స్థితిలో ఉంది. ఆ పరమాత్మ స్థితి ఎక్కడెక్కడో కాదు. ఈ హృదయంలో, హృదయస్థానంలో సర్వదేవతాం సుప్రతిష్టం. ఆ హృదయస్థానంలోనే 33 కోట్ల మంది దేవతలు ప్రతిష్టమై ఉన్నారు. నువ్వు ఎవరినన్నా ఆరాధించుకో ఇంగ. ఆ ఎవరిని ఆరాధించినా వేరువేరుగా ఉన్నటువంటి నీ రూపాలను చెప్పబడుతున్నటువంటి అన్ని లేవు. ఒక్కటే పరమాత్మ స్థితిలోకి వచ్చినటువంటి ఉంది. సృష్టికి కారణమైనదొచ్చి దానితో అనేకమైనటువంటి పోషణ చేస్తున్నటువంటి పాత్రలను పోషిస్తున్నటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, సదాశివ, రుద్రులు అనేటువంటి 5 రకాల సృష్టి స్థితిలయాలతో పాటు ఆకర్షణ, విస్తీర్ణం అనేటివి కూడా అదే చేస్తోంది. ఈ 5 పేర్లతో చేసి 5 పేర్లుగా దాంట్లో పెట్టబడినప్పటికీ ఆ 5 పేర్ల తత్వము కూడా 5 వేరుగా పేర్లు పెట్టినప్పటికీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, సదాశివుడు, రుద్రుడు అని 5 రకాల కార్యకలాపాల మీద పెట్టారే తప్ప వాటి యొక్క స్థానంలో ఒక సృష్టికి కారణమైన సగుణ బ్రహ్మకు ప్రతిరూపాలే అవి. వేరువేరుగా అంటూ లేవు.
కాబట్టి ఈ హృదయ స్థానంలోనే ఈ కోట్లాది మంది నువ్వు అనుకునేటువంటి దేవతలంతటిది స్థితి అంతా ఇక్కడే ఉంది, ప్రతిష్ఠించబడి ఉంది. కాబట్టి నువ్వు దేంతో చేయాలి? మనసే కదా అన్నిటికీ కారణం. మనసే అన్ని కారణాన్ని అన్ని అవయవాల ద్వారా గ్రహిస్తున్న శబ్దాన్ని గ్రహించని, ఎక్కడో పోతున్నటువంటి బండి మీద పూలు పోసుకొని పోతున్నటువంటి వాసన నీకు ఈడ కూర్చొని తెలియబడుతున్నది. ఎట్లా తెలియబడుతుంది? కంటితో చూడనే లేదు, నువ్వు అక్కడికి పోను లేదు. వాసన వచ్చింది, లేదా చెడ్డ వాసన వచ్చింది, లేదా మంచి వాసన వచ్చింది. మల్లెపూలు అమ్ముతుంటే దాని వాసన వచ్చింది. ఇదంతా ఈడ కూర్చొని జరుగుతున్నటువంటి మనస్సు అనేటువంటి ఇంద్రియంలోకి, మనస్సు అనేటువంటి మనోనేత్రంలోకి తెలియబడి మళ్ళీ హృదయ స్థానంలోకి పోతుంది ఆ స్పందన అనేది. కాబట్టి ఈడ కూర్చొని హృదయ స్థానంలో ఉన్నటువంటి దాంతో నువ్వు ఏ దేవతను ఆరాధిస్తే అది నీ కళ్ళ ముందు హృదయ స్థానంలో ప్రత్యక్షమవుతుంది. అట్లా చేసుకోకుండా ఆ ఆరాధనా ఫలం చేత అట్లా ఆరాధిస్తే నువ్వు ఆ ఆరాధనా ఫలం చేత, ఆ భక్తి విశ్వాసాల చేత, ధ్యాన బలం చేత నీవు వారి దర్శనాన్ని పొందవచ్చు. నువ్వు ఎక్కడైతే కూర్చొని చేసుకుంటున్నావో అక్కడ పొందవచ్చు. స్వస్వరూప జ్ఞానం అనేటువంటి ఆత్మ సాక్షాత్కార జ్ఞానంలో ఈ బలం ఉంది. ఈ బలం ఎక్కడి నుంచి ఉంది అంటే స్వస్వరూప జ్ఞానము అనేటువంటి స్వస్వరూప జ్ఞానం, నీ స్వరూప జ్ఞానంగా ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్కార జ్ఞానం ఏదైతే ఉందో, నేను కనిపిస్తున్నటువంటి ఈ సర్వము, తన్మాత్రలతో కూడినటువంటి ఈ జగత్తు, తన్మాత్రలతో కూడినటువంటి బాహ్యేంద్రియాలు, తన్మాత్రలతో వ్యవహరిస్తున్నటువంటి 3 గుణాలతో వ్యవహరిస్తున్నప్పుడు ఇదంతా కాదు. దీనికంతటికీ ప్రకాశం వ్యష్టి ప్రకాశానికి కారణమైనటువంటి ఆ ఆత్మ ప్రకాశము, అట్లాగే సమిష్టి ప్రకాశానికి మహాకారణమైనటువంటి పరమాత్మ, ఆ 2 ఒక్కటేననేటువంటి దాని చేత నువ్వు ఆత్మ సాక్షాత్కార పద్ధతిలో చేస్తే, ఆ ఆత్మ సాక్షాత్కార జ్ఞానంలోనే ఈ బలమంతా ఉంది. ఈ బలమంతా దాని మీద ఉపయోగించి ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో ఎక్కడో పోవాల్సిన పనే లేదింక. భౌతికంగా చూడాలనుకునే వాళ్ళే, మధ్యమ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే, జ్ఞానస్థితిలోకి ఆలోచన చేయలేని జ్ఞానస్థితిలో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేని వాళ్ళే అనేక ఊర్లకు పోయి, అనేక చోట్లకు పోయి, అంటే క్షేత్ర దర్శనం అనేది ఆ క్షేత్రంలో గొప్పగా నిర్మించినటువంటి నిర్మాణాలు, లేదంటే ఆ కళా నైపుణ్యము, ఇలాంటివన్నీ గొప్పగా పరిశీలించాలంటే ఆటికి పోవాల్సిందే. అద్భుతమైనటువంటి కళా నైపుణ్యాలన్నీ కూడా భారతదేశంలో వేరే దేశాల్లో ఉన్నాయి. వాళ్ళ కళలు ఆయా ప్రాంతాల్లో గూడా ఉన్నాయి. ఇట్లా ప్రపంచంలోనే గొప్పవన్నీ ఇక్కడే మాత్రమే గాదు. ఇక్కడ ఏమిటంటే అన్ని వేల సంవత్సరాల క్రితమే శిల్పులు అద్భుతమైనటువంటి కళా చాతుర్యాన్ని ప్రదర్శించారు. అట్లాగే వేరు వేరు దేశాల్లో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ ఉన్నాయి. ఈజిప్ట్‌లో పిరమిడ్‌లు లాంటివి, అట్లాగే ప్రపంచంలో అనేక వింతలుగా ఉన్నటువంటి గ్రీస్ దేశంలో ఉన్నటువంటి ఆనాటి కట్టడాలు. ఎప్పుడో గ్రీస్ నాగరికత అన్నిటికంటే పూర్వమైనది. మనకు 4000 ఏండ్ల చరిత్ర మాత్రమే ఉంటే, 5000 ఏండ్లకు పైబడిన చరిత్ర గ్రీస్, ఈజిప్ట్‌ది వాళ్ళ నాగరికత. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ కట్టడాలు కట్టింటే, ఆ కట్టడాలన్నీ మనం పర్యాటకంగా చూసిపోయి అద్భుత కళా నైపుణ్యాన్ని చూసేదానికి పోతాం కళ్ళతో. కానీ ఈ దర్శనం అనేటువంటిది, దర్శనము స్వస్వరూప జ్ఞానముతో దర్శించడము అనేటువంటిది ఎవరైతే ఆత్మ సాక్షాత్కార జ్ఞానంతో బలాన్ని పొందింటారో, ఆ బలంతో చూసే వాళ్ళకి ఇక్కడ కూర్చొని ఆ ధ్యానించేటువంటి ఆ భగవత్ స్వరూపాల్ని హృదయ స్థానంలోనే చూడొచ్చు. అది నువ్వు చేసే ధ్యానం యొక్క ఆ ధ్యానం అంతరిక జ్ఞానం అది. అంతరికంగా చేసేటువంటి ధ్యానం. బాహ్యంగా చేసేటువంటిది గాదు, అంతరికంగా చేసేది. కాబట్టి ఎవరికి వారి ఇష్టదేవత ఆరాధన చేసినప్పటికీ, ఆయా ఇష్టదేవతలు అందరూ కూడా ఆత్మయందు అంశీభూతులుగా ఉన్నారు. నువ్వు ఎవరెవరిని చేసినప్పటికీ, నువ్వు ఏ పేరుతో దేవుణ్ణి కొలిచినప్పటికీ, వాళ్ళందరూ కూడాను ఆత్మయందు అంశీభూతాలుగా ఉన్నారు. ఎందుకంటే ఆత్మగా ఏర్పడడానికి ఈ జీవునికి చైతన్యం అనే ప్రకాశం ఇస్తున్నటువంటిది వెష్టిగా ఉన్నటువంటి చైతన్యం సమిష్టి పరమాత్మ చైతన్యంలోంచే వచ్చింది. వేరుగా ఎక్కడి నుంచో రాలే. ఆ 2 కూడా బుద్ధి పరిధిలో అంశీభూతమై ఉన్నాయి.
కాబట్టి ఆత్మ అనే దాంట్లో ఉన్నాయి కాబట్టి, ఆ ఆత్మ యందే ఆ దేవతలందరూ కూడా అంశీభూతులుగా ఉన్నారు కాబట్టి, అటువంటి ప్రత్యేగాత్మ యొక్క స్థితిని పొందాలనేటువంటి లక్ష్యాన్ని మానవుడు స్వీకరించాలి. ప్రత్యేగాత్మ స్థితిలోకి పోయినటువంటి లక్ష్యాన్ని స్వీకరించాలి. జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి చూస్తున్నటువంటి విశుడుగా ఉండి విశ్వాన్ని నమ్ముతున్నాడు. విశ్వాన్ని విశ్వసిస్తున్నటువంటి వాడు విశుడు. విశ్వాన్ని మళ్ళీ సూక్ష్మ పద్ధతిలో దాని యొక్క వ్యవహారాల్ని మళ్ళీ కలగంటున్నటువంటి వాడు తైజస్సుడు. ఆ సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి తేజస్సు పనిచేస్తే మనసులో కలలొస్తున్నాయి. నిద్రలో గాఢ నిద్రావస్థ లేకపోతే జ్ఞానాజ్ఞానములు మీరినటువంటి ప్రాజ్ఞుడు అక్కడ ప్రాజ్ఞుడు అనబడి పిలువబడినాడు అభిమాని. రెండూ లేనటువంటి చైతన్య చైతన్యం విరమించబడినటువంటి స్థితిలో గాఢ నిద్రావస్థలో ఉన్నాడు. మళ్ళీ మేలుకున్న తర్వాత మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి ప్రపంచం అవస్థల్లోకి వస్తున్నాడు. వీటన్నిటిని తెలుసుకొని వీటన్నిటికీ వీటితో తాదాత్మ్యం చెందకుండా వీటికి ప్రకాశం కలగజేస్తున్నటువంటి సాక్షి స్వరూపుడుగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో 4వ స్థితిలో ప్రత్యేగాత్మగా ఉన్నాడు. తుర్య స్థితిలో ఉన్నాడు. ఈ మూడవస్థల యొక్క వ్యవహారాన్ని తెలుసుకుంటున్నటువంటి సాక్షిత్వ స్థితిలో ప్రత్యేగాత్మ ఉంటే, ఆ పరమాత్మ కూడా విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మ లేదా మూల ప్రకృతి అనేటువంటి 4 అవస్థల్లో ఉన్నాడు. ఆ 4వ స్థితిలో ఉన్నటువంటి పరమాత్మకు లేదా మూల ప్రకృతికి కారణమైనటువంటి దానికి ఇది ఈ 2 ఒక్కటిగా ఉన్నాయి కాబట్టి, వేరువేరుగా అనేకం భవతి అయినప్పుడు మాత్రమే వేరుగా తోస్తున్నది కాబట్టి నీకు ఉన్నటువంటి ఆ పరమాత్మ స్థితి, ఈ ప్రత్యేగాత్మ స్థితి 2 ఒక్కటే కాబట్టి, ఆ ప్రత్యేగాత్మ యొక్క స్థితిని పొందాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవాలి మానవుడు. ఆ లక్ష్యాన్ని స్వీకరిస్తే అప్పుడు ఏమైందంటే ఉత్తమం తత్వచింతాచ, మధ్యమం మంత్రచింతాచ, అధమం శాస్త్రచింతాచ. చూడండి 3 రకాలు చెప్పారు. 3 తీర్థాటనం, అధమాధమం 4 రకాలు చెప్పారు. ఈ 4 మాటలు ఇంకా ఇతర గ్రంథాల్లో కూడా వచ్చినాయి. ఇక్కడ మళ్ళా వస్తున్నాయి చూడండి. ఆ లక్ష్యం స్వీకరిస్తే ఏమవుతుంది? మనిషి ప్రత్యేగాత్మ లక్ష్యంగా నేను చేయాలి ఈ విచారణ అనేటిది లక్ష్యంగా మానవుడు పెట్టుకుంటే ఏమైందంటే ఉత్తమం తత్వచింతాచ. అన్నిటికంటే ఉత్తమమైంది ఏంది? అన్నిటికంటే ఉత్తమమై నిన్ను దరిచేర్చి నీ విచారణకంతటికీ ఫలితం ఇచ్చేది ఏందప్ప అంటే విచారణ, తత్వ విచారణ అనేది. తత్వచింతాచ అంటే తత్వాన్ని గురించి చింతించడం అనేది అన్నిటికంటే ఉత్తమమైంది. దానివల్లనే నిన్ను గురించి, జగత్తు గురించి, ఈశ్వరుని గురించి, ఈ సమస్తం ఏర్పడక ముందున్నటువంటి స్థితి కాటి నుంచి విచారణ జరుపుతూ ఉండి తెలుసుకోగలుగుతున్నది ఏదైతే ఉందంటే ఆ తత్వచింతన అనేదే. అన్నిటికంటే ముఖ్యమైనది ఆ తత్వ విచారణ, తత్వచింతన. ఇక మధ్యమం ఏంది అంటే మంత్రచింతాచ. ఏదో మంత్రం నేర్చుకుంటే, ఆ మంత్రం జపిస్తే, ఆ మంత్రం చాలాసార్లు అంటే దానివల్ల ఏదైనా కలుగుతుంది అనేటువంటిది ఉందే, అది మధ్యమం. మధ్యమం అంటే మన దగ్గర మంత్రం ఉంది. మన మంత్రం ఏం చెప్తుంది? నేను రహితపరిచేటువంటి నువ్వు లేవు, నీకు మూలము లేదు అనేది, ఆ నీకు మూలం లేని దానికంటే ముందు ఏదైతే ఉందో అది ఒక్కటే. దాంట్లో ఏవీ లేవు ఇవి. అదొక్కటి మాత్రమే ఉంది. ఉత్తబట్ట బయలులో ఏమీ లేదు. అది తప్ప ఇంకేమీ లేదు అనేటువంటివి చెప్పుకుంటున్నాం. మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏదో ఒక మంత్రాన్ని పట్టుకొని ఓ తాడుకు బిగించినటువంటి తాడుకు లేదా అది ఏది రుద్రాక్ష మాల ఒకటి పట్టుకొని ఆ ముడి వేసిన దగ్గరికి 108 అయితే అది 108 సార్లు పఠిస్తే సరిపోతుంది అని మంత్రము అనుకుంటూ నోటితో అనుకుంటూ దాన్ని తిప్పుతున్నారు. అది మధ్యమం. మంత్రము తిప్పుతున్నటువంటి దాని యొక్క అర్థంలోకి నీ అంతరంగికమైనటువంటి బుద్ధి ప్రవేశించి దాన్ని హృదయస్థానంలో అంటుంటే అది ధ్యానంగా దాని యొక్క అంతరార్థంగా పోతుంది. అట్లా కాదు, ఎక్కడెక్కడో ఆలోచనలు ఉన్నాయి. ఈ చేతిలో పట్టుకునేది 108 అవుతున్నదే, ఎన్నిసార్లు అవుతుందో గుర్తుంచే కోసం మళ్ళీ దాన్ని మళ్ళీ 10 సార్లు అంటే 1080 సార్లు అవుతుంది 108 దాన్ని. అట్లా ఎన్నిసార్లు అయ్యి ఎంచుకునే ప్రయత్నంలో దాంట్లో ఉన్నావు తప్ప
అది మధ్యమ స్థితిలో ఉంది. దాని యొక్క మంత్రము, మంత్రార్థము, మంత్రార్థంలో ఉన్నటువంటి లక్ష్యము. దాని నిర్ణయం కాటికి రావాలంటే ఈ మంత్రం పొందొచ్చు కానీ, ఆ మంత్రం చింతన ఉంటుంది. చాలా మందికి ఆ మంత్రం చెప్తే, ఆ మంత్రాన్ని పఠిస్తూ, పత్రాన్ని పఠించి, ఆ దేవుని యొక్క కృపను పొందామనేది ఉంటుంది. పఠించితే రాదు. ధ్యానములో ఏదైతే చింతన చేస్తున్నావో దాని ద్వారా హృదయ స్థానంలోకి పోవాలి తప్ప, ఈ మధ్యమం మంత్ర చింతాచ. మధ్యమమైనది ఈ మంత్రాన్ని చెప్పించేది. ఇంకా అధమం శాస్త్ర చింతాచ. ఈ శాస్త్ర చింతన అనేది అధమమైనది. ఆ శాస్త్రం తెలుసుకున్న తర్వాత ఒకసారి తెలుసుకునే కోసం ఏదైతే రూపొందించారో తెలుసుకున్న తర్వాత దాన్ని వదిలేయాలి. లేదంటే అది ఏమవుతుంది, ఆ శాస్త్ర చింతన దాంట్లో వర్ణనాత్మకమైన అనేక విషయాలు రాసినచ్చు. అవన్నీ దాంట్లో దాని యొక్క అంతర్జ్ఞానం మాత్రమే తీసుకోవాలి. ఇంకా రాసినటువంటి దాన్ని అంతటిని కనుక దాని చింత పెట్టుకుంటే అది అధమం అయిపోతుంది. ఇంకా అధమాధమం ఏంది? తీర్థాటనం. తీర్థ ప్రదేశాలన్నీ చూసుకుంటే పుణ్యం వస్తుంది అని తిరుగుతుంటారే, అది అధమాధమం అంట. ఎందుకు అంటే అటువై కంటితో దర్శిస్తున్నావు. అక్కడ వ్యాపార కేంద్రంగా సకల పాపములు ఈ వ్యాపారవేత్తలే చేస్తున్నారు దాని చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు. ఏ పుణ్యక్షేత్రానికన్నా పోండి, కాశీకి పోండి, లేకపోతే ఎక్కడన్నా పోండి, భౌతికంగా అక్కడికి వెళ్ళారు. భౌతికంగా అక్కడ జరుగుతున్నటువంటి చర్యలన్నీ గమనించండి. గమనిస్తే ఆ చర్యలన్నీ అంతర్గతంగా వ్యాపారానికి సంబంధించినవి. ఏదైనా సరే విభూతి కొనుక్కునే దగ్గర నుంచి సర్వ చర్యలు, అక్కడ జరుపుతున్న క్రతువులు అన్నీ కూడా వ్యాపారానికి సంబంధించినవే. వాళ్ళ యొక్క ముక్తి కోసం వాళ్ళు చేస్తున్నటువంటివి. కాబట్టి ఈ ఈ చింతనలో ఏది అత్యంత ఉత్తమమైన చింత అంటే తత్వ విచారణ చేసి, ఏదైతే విచారణకు అంతిమ లక్ష్యంగా ఉందో, విచారణ చేయడం ద్వారా నీకు మళ్ళీ అంతిమ లక్ష్యంగా ఉందో, ఆ లక్ష్యాన్ని మళ్ళా నిర్ణయాత్మక స్థితికి నువ్వు రావడానికి కారణం ఏదైతే ఉంది అంటే అది అన్నిటికంటే ఉత్తమమైన తత్వచింతన. ఆ తత్వచింతనే అన్నిటికంటే ఉత్తమమైనది. ఆ తత్వచింతన ద్వారా నువ్వు మనోనేత్రంతో ఇక్కడ నుండి తెలుసుకోవచ్చు, ఇక్కడ నుండి జ్ఞానాన్ని పొందవచ్చు, ఇక్కడ నుంచి దానికి అతీతమైన దాన్ని తెలుసు. ఏ దాన్నైనా సరే ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి నువ్వు దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఆ తత్వచింతనలో నీ లక్ష్యార్థం తెలిసినప్పటికీ నేను నిర్ణయార్థం వైపుకు వెళ్ళించడానికి, నిర్ణయార్థంలో నువ్వు స్థిరపడి మళ్ళీ దిగి రాకుండా చేయగలిగినటువంటి సామర్థ్యం గురువు గారికి ఉంటుంది. ఆ గురువు నిన్ను అక్కడ నిలబెట్టగలడు, నిర్ణయార్థం స్థితిలో చేసి మళ్ళీ కిందికి దిగి రాకుండా. కాబట్టి తత్వదర్శనం. ఒక్క సెకండ్. ఇంతవరకు గురువులు కాకుండా వింటా ఉండే వాళ్ళంతా తత్వచింతన అంటే ఏమిటో చెప్పమనండి. మాట్లాడరు చూడు. ఎవరైనా చెప్పండి. తెలుసుకోవడమే తత్వచింతన స్వామి. తన్ను తాను తెలియడమే తత్వచింతన. దైవాన్ని అంతటిని విచారణ ఏదైతే లక్ష్యం పెట్టుకొని విచారణ ఉందో, ఆ నిన్ను, విశ్వాన్ని, దైవాన్ని సర్వంను విచారించిన తర్వాత నిర్ణయ స్థానానికి, నివృత్తి స్థానంలో వస్తావే అది. 96 తత్వాలతో కూడుకొని ఉండబడినటువంటి ఈ దేహములో ఏవేవి ఎక్కడెక్కడ ఏమేమి పని చేస్తాడనే 96 కాటి నుంచి 36 కాటి నుంచి 24, 24 కాటి నుంచి 2 కాటి నుంచి ఉన్నది 1. ఈ విధంగా తీసుకొని రావడమే తత్వచింతన. విచారణ అంతా సాంఖ్యం కాటి నుంచి వచ్చి లాస్ట్కు ఏకీకృతం చేయడం. ఏకీకృతం ఒక్కటే ఉన్నది. ఆ ఒక్కదాన్ని గురించి తెలుసుకోవడానికి ఏకం అనేకం, అనేకం ఏకమైనట్ల. కాబట్టి ఏకం అనేకమైంది. అనేకం కావడానికి ముందు ఏకంగా ఉన్నటువంటి దాంట్లోకి విచారణ చేసుకుంటూ పోవాలి నీ లోపలికి. కాబట్టి ఈ తత్వచింతన అంటే ఈ 96 తత్వాలతో కూడి, ఈ 96 తత్వాలే శరీరంలో ఉండే తత్వాలే కాక, తత్వము అంటే ఒక సిద్ధాంతము, ఒక నిరూపణ చేసినటువంటి అంశం. అట్లా తత్వచింతన అనే దాన్ని నీలోకే కాక నీకు బాహ్యంగాను, నీకు అంతరికంగాను 2 పట్ల చేశారు. కాబట్టి మనకంటే పూర్వులైనటువంటి
పెద్దలు చేశారు కాబట్టి, మునులు ఋషులు చేశారు. ఆంతరికంగా చేసి ఒక్కొక్క అంశాన్ని వెలువరించుకుంటూ వచ్చారు. కాబట్టి అన్నిటికీ కారణమైనటువంటి అన్నిటినీ తెలుసుకునేటువంటి మనసును హృదయస్థానాన్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో ఏవో చేసినంత మాత్రాన ఏమీ రాదు. కాబట్టి తత్వచింతన ద్వారా నువ్వు విషయం తెలుసుకుంటే తత్వాతీతము అనేది మళ్ళీ దీనికి అతీతంగా ఉండేదాన్ని అనేది ఆ గురుమెలకువ చేత ఆ గురువు చెప్తాడు. అది శాస్త్రంలో తెలుసుకునేందువల్ల వచ్చేది కాదు. అది కేవలం భావించదగినది. ఆ భావించదగినటువంటిది ఆ గురువుగారు అనుభవపూర్వకంగా ఉంటారు కాబట్టి ఏ రకంగా వివరించి చెప్పాలో చెప్పి లేకుండా చేసేటువంటిది. కాబట్టి ఈ తత్వచింతన అనేది ఎప్పుడు ప్రారంభ స్థితిలో నుంచి వస్తే తత్వాతీతమైనటువంటిదేమో అచలమైన దాంట్లో ఉంది. తత్వచింతనేమో అన్ని సిద్ధాంతాల్లోనూ ఉంది. కాబట్టి నాయన నీకు వివేకం ఉత్తమంగా పనిచేస్తుంది అనుకో. వివేకము అనేది ఉత్తమంగా పనిచేసింది అనుకో. ఉత్తమంగా పనిచేయాల్సింది వివేకమే. వివేకం లేకుండా చేసే ఏ పనైనా అది మళ్ళీ సార్థకత కాదు. అది ఉపయోగంలోకి రాదు. నీకు వివేకం ఉత్తమంగా పనిచేస్తుంది అనుకో. అప్పుడు ఏం చేస్తావు? తత్వచింతన చెయ్యి. ఈ తత్వచింతన అంటే నిన్ను గురించి కాక నీ బాహ్యంగా ఆంతరికంగా ఉన్నటువంటి అన్నిటిని విచారణ చేయడం. చేసి విచారణ ద్వారా ఏం జరుగుతుంది? ఈ అంతకుముందు ఉన్నటువంటి ఈ సర్వభ్రాంతులకు కారణమయ్యేది ఒక్కొక్కటిగా తొలగిపోయే స్థితిలో చేయాలి. అది కూడా. అప్పుడు తత్వచింతన చేసి తత్ త్వం, మరి తత్ అది, త్వం అంటే నేను, అది నేనేను అనేటువంటి విచారణ చెయ్యి అంటున్నాడు. తత్ త్వం, తత్ అంటే అది, త్వం అంటే నేను, అదే నేను. అప్పుడు అదే నేను అంటే ఏది? నీవే ఏది అంటే నువ్వే పరమాత్మ స్థితిలో సర్వవ్యాపకమైనటువంటి స్థితిలో నువ్వే ఉన్నావు అనేది విచారణ చేయాలంటే సాంఖ్య స్థితిలో చెప్పబడినటువంటి ఇందాక చెప్పిన అన్నయ్య అట్లా 96 తత్వాలు అనేటువంటిది మొత్తం స్థూలంగా ఉండే దేహంలో చెప్పబడింది. అది మళ్ళీ దాన్ని సూక్ష్మ స్థితిలోకి చేర్చుకుంటూ పోయిన తర్వాత ఆ ఒక్కటి ఏదైతే అయ్యిందో ఆ ఒక్కదానికి ప్రకాశం కలుగజేసినటువంటిది ఏదైతే ఉందో ఆ ఒక్కదాని స్థితిలోకి నువ్వు పోవాలంటే నేనే అది. ఆ ఒక్కటి విశ్వానికి అంతటికీ కారణమైన ఒక్కటి ఉందే, ఆ ఒక్కటి నాకంటే వేరుగా లేదు, నేనే అది అనే స్థితిలోకి నువ్వు తత్వం అనేటువంటి విచారణలో తెలుసుకుంటావు. చేస్తే ఏమైంది అంటే నేనెవరు? నేనని పిలువబడుతున్నటువంటిది ఎవరు? ఈ పేరుగా పిలువబడుతున్నది ఆ పొడుగు టైప్ప, ఈ నల్ల టైప్ప, ఆ లావుగా ఉండే అయ్యప్ప, ఆ పేరుతో ఉండే అయ్యప్ప, మీసాల అయ్యప్ప, వెంకటరాముడు, వెంకటేశు, ఈ పేర్లతో చెప్పబడినటువంటి బాహ్యంగా రూపాత్మకంగా నామరూపాత్మకమైనటువంటిది భౌతికంగా ఉండేది నేనా? లేకపోతే అంత లోపల ఉన్నటువంటి ఈ చైతన్యంగా సర్వమును గుర్తిస్తున్నటువంటిది నేనా? ఈ విచారణ అంతా చేసుకుంటూ పోయిన తర్వాతనే వాళ్ళు ఆఖరుకు నీలో ప్రజ్ఞానం ఏదైతే తెలవబడుతోందో ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ, అదే నీవై ఉన్నావని, తత్వమసిలో అదే నీవు అని చెప్పి అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి, నా ఆత్మే బ్రహ్మము, నేనే బ్రహ్మము, నాలో గుర్తెరుగుతున్నదే బ్రహ్మము అనేటువంటి స్థితిలోకి దాన్ని తీసుకెళ్ళారు. అయితే ఈ తత్వం అంతా విచారణ చేసేది ఎవరు? ఈ విచారణ అనేది చేయమంటున్నారు. విచారణ చేసిన ద్వారా పొందదగినటువంటి లక్ష్యం ఏమిటి అంటే నేను ఏ స్థితిలో ఉన్నాను, నేనున్నటువంటి స్థితిని ఆ స్థితికి చేర్చడం ఎట్లా? నేను ఏ స్థితిలో ఉన్నా ఈ నేనున్నటువంటి స్థితిని ఆ స్థితికి ఏ స్థితికి నేను అదే అయి ఉన్నాననేటువంటి సర్వవ్యాప్తమైనటువంటి ఆ స్థితికి చేర్చడం ఎట్లా అనేటటువంటి తత్వ విచారణ, ఆత్మ విచారణ చేపట్టాల. అది చేపడితే బ్రహ్మజ్ఞానాన్ని పొందు, ఆ విచారణ చేపట్టు, ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందు. అవి చేపడితే పొందుతావు. ఆ బ్రహ్మనిష్టను పొందు, బ్రహ్మానుసంధానం చేయి. బ్రహ్మనిష్టను అంటే ఏదైతే ఆత్మ విచారణలో నేను ఏదైతే తెలియబడుతోందో అది ఒక్కటే ఉంది. ఇంకా సర్వము ఈ కనపడుతున్నదంతా కేవలం వ్యక్తమైందంతా అంతకుముందు ఉన్నటువంటి స్థితిలోకి సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితిలోకి వెళ్తే
బాహ్యంగా వ్యక్తమైనటువంటి పంచభూతాత్మకమైనవన్నీ కూడా లేవు. ఆకారం కలిగి ఉన్నప్పటికీ, సర్వము కనపడుతున్నప్పటికీ వాటన్నిటి యొక్క సూక్ష్మ తరం లేకపోతే ఇంకేమీ లేదు అక్కడ. ఆ బ్రహ్మజ్ఞానం, బ్రహ్మము ఏదైతే బ్రహ్మము చేత నీ జ్ఞానం చేతనే ఇదంతా తెలుసుకుంటున్నావో అది ఒక్కటే ఉంది ఇంక. ఆ బ్రహ్మనిష్టను పొందు, బ్రహ్మను అనుసంధానం చేయి అంటే ఏదైతే దీనంతటికీ కారణమైందో ఆ స్థితిలో ఉన్నటువంటి దాంట్లోకి నువ్వు అనుసంధానం చేయి దీన్నంతటిని. ఆ తత్వ విచారంతో అనుసంధానం చేయి. ఇంక అక్కడి నుంచి దేన్నైనా దర్శించగలుగుతావు, తెలుసుకోగలుగుతావు. ఇంకా ఆ తెలుసుకున్నటువంటి దానిని కూడా త్యజిస్తే అది కూడా లేదు. ఏదైతే కారణమై ఉంటున్నదో, ఏదైతే మళ్ళీ సంకల్పంగా ఉండేది విత్తనంగా మారుతోందో మళ్ళీ నీ జన్మకు ఆ ముడి విడిపడుతుంది. ఆ కారణమైనటువంటి ఆ కర్మలు, ఆ జన్మకు కారణమైనటువంటిది 2 తొలగిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఉన్నప్పటికీ నీలో ఆ సంకల్పాలు కలగకుండా ఉన్నటువంటి అశరీర స్థితిలో ఉంటే మళ్ళీ కలగవు. అదంతా పొందడానికి ప్రాథమిక స్థాయిలో నువ్వు చేయాల్సింది ఏంది అంటే ఈ ఈ వైపుకు విచారణ చేయాలి. తత్వ విచారణ అంటే ఈ వైపుకు చేస్తూ పోతే ముందు ఆ బ్రహ్మానుసంధానం చేస్తే అది ఉత్తమమైనటువంటి వివేకంతో చేయవలసిన పని. ఉత్తమమైన వివేకం ఏందంటే ఈ పద్ధతిలో ప్రవృత్తి మార్గం విడిచిపెట్టి నివృత్తి మార్గంలోకి విచారణ చేయడం. అంత స్థాయిలో వివేకం పనిచేయడం లేదు అనుకో, అంత స్థాయిలో వివేకం పనిచేయలేదు, కొద్దిగానే ఉంది నా స్థాయి, కొద్ది స్థాయిలోనే ఉందనుకో, ఆ కొద్ది స్థాయిలో వివేకం ఉండే వాళ్ళే కొద్ది స్థాయిలో వివేకం ఉన్నా కూడా ఏదో ఒక గురువుని ఆశ్రయించో ఎక్కడికో పోదాం వాళ్ళు చెప్పగలుగుతారు నా పద్ధతిలో అనేటువంటిది ఏర్పడుతోందా లేదా? కాబట్టి ఆ కొద్ది స్థాయిలో అంత స్థాయిలో వివేకం పనిచేయడం లేదనుకో, కొద్దిగా కిందికి దిగి బుద్ధి స్థాయిలోకి వచ్చేసింది, మనసు స్థాయిలోకి వచ్చేసింది అనుకో, కిందికి ప్రత్యేగాత్మ స్థితిలో నుంచి కిందికి దిగిపోయిందనుకో. ప్రత్యేగాత్మ స్థితిలో అంటే సాక్షిత్వ స్వరూపంగా ఉండి సర్వవ్యాపకమైనది నేనేనని, దానికంటే వేరుగా లేనటువంటి స్థితిలో నుంచి మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చిందనుకో, బుద్ధి స్థితిలోకి వచ్చింది, మళ్ళా మనస్థితిలోకి వచ్చింది. ప్రత్యేగాత్మ స్థితిలో నుంచి కిందికి దిగింది. కిందికి దిగితే ఏమైందంటే గుణమాలిన్యంలోకి వచ్చింది. గుణాలతో కూడినటువంటి మాలిన్యం ఏమిటంటే 3 గుణాలతో కూడినటువంటి మళ్ళీ నామరూపాత్మకంగా కనపడి వ్యవహార స్థితిలో ఉన్నటువంటి దాన్ని గుర్తించగలిగే స్థితిలోకి వచ్చింది. పై స్థితిలోంచి సాక్షిత్వ స్థితిలోంచి. ఆ వచ్చేటప్పటికి ఏమైపోయింది? అక్కడ వచ్చి ఒక మెట్టు జ్ఞాత నుంచి కిందికి దిగి అంతరేంద్రియాలలోకి వచ్చింది. అటుంటి మళ్ళా దిగి కిందికి అటు దిగి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే కనీసం దాన్ని ఉద్ధరించాలి అంటే మధ్యమం మంత్రచింతాచ. ఆ కిందికి దిగొచ్చింది కాబట్టి దిగొచ్చి జీవుడుగా వ్యవహారం చేస్తున్నటువంటి దాంతో తాదాత్మ్యం చెందుతోంది కాబట్టి ఏదో ఒకటి మంత్రం చెప్పి ఆ మంత్రాన్ని అనుకోనైనా దాని పట్ల దృష్టి పెట్టి దాన్ని అనుకో అంటే అట్లన్నా ఈ దిగివచ్చి మామూలుగా జీవుడుగా వ్యవహరిస్తున్నటువంటి దాంట్లో ఇరుక్కుండే దాంట్లో బంధాలతో అన్నిట్లోనూ భ్రాంతులతో ఇరుక్కుంది కాబట్టి దాంట్లో నుంచి బయటపడేయడానికి ఏం చేశారంటే మధ్యమం మంత్రచింతాచ మంత్ర జపం అలవాటు చేసుకో. చేసుకుంటే కనీసం దాని మీదైనా పెడతావు. ఇందాక ఏం చెప్పామంటే ఆసన సిద్ధి కలిగి ఉండాలి, ప్రాణాయామం చేస్తుండాలి, నిరంతరాయంగా అనులోమ విలోమ ప్రాణాయామం 24 గంటలు నిరంతరాయంగా సహజంగా నీకు జరిగేటట్టుగా చేయమని 2 రోజుల క్రితం వచ్చిందది. ఈ ఆసనాలు చేయడం ఇవన్నీ చేయడం ఏందంటే నువ్వు స్థిరీకరింపజేసుకోవడానికి, మనసును ఒక దానిపై లగ్నం చేసుకోవడానికి, ఆ ధ్యాస ఏదైతే పెడుతున్నావో శ్వాస మీద దాంట్లోనే ప్రాణాయామం చేస్తున్నటువంటి స్థితిలో పెట్టి ఈ కుదుర్చడం కోసమే ఇవన్నీ చెప్పారు. ఈ కుదురుగా చేయడం కోసమే దాన్ని ఒక స్థితిలో నిలబెట్టడానికి కోసం ఏకాగ్రత కోసమే అవన్నీ చేశారు. కాబట్టి అవన్నీ కలిగి అవన్నీ చేస్తే అవన్నీ చేసిన తర్వాత అదే సమయంలో శ్వాసతో సమముగా ఆ శ్వాస తీసుకునే దాంతో సమంగా నీ ఇష్టదేవతా మంత్రాన్ని కూడా తెప్పించుకో. ఏదేది అనుకుంటున్నావో దాన్ని అని చెప్పారు. ఓం నమో నారాయణాయ అన్నారు, ఓం శివాయ నమః, ఓం గురవే నమః, ఓం నమో వెంకటేశాయ నమః, శ్రీమాత్రే నమః, అట్లా నీ ఇష్టం
ఏదైనా పెట్టుకో. నువ్వు వ్యవహారంలో గాలి పీల్చుకుంటూ దాని పట్ల దృష్టి అంశ నడుస్తూనే ఉంది కదా, ఆ అంశను గాలి పీల్చుకుంటూ అంటే వేగంగా పీల్చుకోవడం, ఏదైతే శరీర శ్రమను బట్టి నిదానంగా పీల్చుకోవడం ఉంటుంది. దానిపైన ఏం దృష్టి నువ్వు ప్రత్యేకంగా నేను గాలి పీల్చుకోవాలని సంకల్పించట్లే. అదంతకదే జరుగుతోంది అది చర్య. నిద్రపోయినప్పుడు ప్రాణం ఉండడానికి కారణం ఆ ప్రాణవాయువు అనేది చెల్లించడమే. అట్లాగే జాగ్రత్తలో ఉన్న ఏ అవస్థలో ఉన్నప్పటికీ అది నిరంతరం జరుగుతోంది. 21,600 సార్లు ఆ అంశ అనేది లోపలికి బయటికి కలిపి 21,600 సార్లు గాలి పీల్చుకోవడం వదలడం జరుగుతోంది. కాబట్టి ఈ జరిగేటప్పుడు ఏదైనా ఒకటి అనుకో, ఈ స్థితిలో లేరు వాళ్ళు, తత్వ విచారణ స్థితిలో పై స్థాయి లేకపోయి ఆ ప్రత్యేగాత్మగా నిలబడే స్థితిలో లేరనుకో, కాబట్టి వాళ్ళకు మళ్ళీ ఆ ఏకాగ్రత కుదర్చడానికి ఏం చేశారు, కిందికి దిగొచ్చారు కాబట్టి ఇదిగో నాయనా నీకు ఈ మంత్రం ఏదో ఒకటి చేసుకో. లేదా నీకు గురూపదేశం ఉంది అనుకో, ఆ గురూపదేశ విధిలో నీకు ఇవ్వబడినటువంటి ఏ మంత్రాలైతే ఉన్నాయో, ఆ గురువు ఏదైతే ఉపదేశం ఇచ్చాడో, ఆ మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి అంతరార్థం ఏదో దాన్ని భావనలో తెలుసుకుంటూ పెట్టుకొని చెయ్యి. హంస మంత్రమే కావచ్చు, మహావాక్యాలు కావచ్చు, లేకపోతే ఈ 3 కావచ్చు, పూర్ణమే కావచ్చు, పరిపూర్ణమైన ద్వాదశే కావచ్చు, షోడశే కావచ్చు, పంచదశే కావచ్చు. ఇవన్నీ ఏవైనా కావచ్చు. ఆ ఏవో నీకు చెప్పినటువంటివి మళ్ళీ నువ్వు ఆ స్థితిలోకి పైకి పోయేదాకా ఆ చెప్పిన మంత్రాలు దాని యొక్క అంతరార్థం నీ భావనలో గురువుగారు ఉపదేశించిన పద్ధతిలో నువ్వు చేసుకుంటూ ఉండు. అప్పుడు ప్రస్తుతానికి అది చేసుకుంటూ ఉండగా దాని మీద నిలబడింది కాబట్టి దాని మీద నిలబడి మళ్ళీ అది తత్వ విచారణ వైపుకి తీసుకెళ్ళి మళ్ళా నిన్ను ఈ కిందికి దిగొచ్చినటువంటి స్థితిలో నుంచి మళ్ళీ తీసుకెళ్ళి ప్రత్యేగాత్మ స్థితిలోకి మళ్ళా దానికి తత్వంలో లక్ష్యం అది. ఆ లక్ష్యము లక్ష్యాతీతము, నిర్ణయము నిర్ణయాతీతము అనేటువంటి స్థితిలో పోతుంది. అది తీసుకెళ్ళేకి మార్గం ఏర్పడుతుంది. కాబట్టి అవి చేయడానికి ఆ మంత్రం నిరంతరాయంగా ఏదైతే చేస్తున్నారో ఆ చేస్తున్నటువంటి ఒక దీక్షతో చేయాలి. ఎవరెవరైతే వారి వారి గురువు యొక్క సాంప్రదాయ విధిని అనుసరించి ఎవరెవరి గురువు వాళ్ళ మంత్రం చెప్పింటాడు. అద్వైతం గురువు వాళ్ళ మంత్రం చెప్పింటాడు. ఇంకో రకమైన గురువు ఇంకో మంత్రం చెప్పింటాడు. ఆ శైవము పాటించే వాళ్ళకు వీరశైవము, శైవం అని 2 రకాలు ఉన్నాయి. మళ్ళా ఆ 2 రకాల్లో కూడా పంచాక్షరి అనే మంత్రంతో ఓం నమః శివాయ అనేది చెప్పినప్పటికీ, దానిలో అయినప్పటికీ కూడా అది నిరంతరము ద్వాదశి, షోడశి కావచ్చు, పంచదశి కావచ్చు, అది ఏదైనా సరే పూర్ణ దీక్షాపరులు కావచ్చు, ఎవరెవరైతే వారి వారి గురు సంప్రదాయ విధిని అనుసరించి ఏ ఏ మంత్రములైతే ఉపదేశించబడినాయో, ఏ ఏ మంత్రములను ఆ మంత్రాలను నిరంతరాయంగా జపం చేయి. నిరంతరాయంగా నీ మనసులో నాటుకునే వరకు ఆ గురువు చెప్పినటువంటి మంత్రాలని జపం చేయి. ఆ మంత్రార్థాన్ని మననం చేసుకుంటూ మననంలో పెట్టుకో. మననాత్ త్రాయతే ఇది మంత్రః అని సూత్రం చెప్పారు. మనస్సులో ఏదైతే నిరంతరము పఠిస్తావో అది మంత్రం. మనసుతో చేయాలి. మనసు యొక్క చలనములను ఉడిగింపజేసేటటువంటి పద్ధతి మనన శక్తికి, మంత్రశక్తికి ఉంది. మనసు యొక్క చలనములను ఉడిగింపజేసేటటువంటి శక్తి చూడండి. ఈ మంత్రం చదువుతూ ఉన్నప్పుడు లేదా ఏదో ఒకటి చెప్పారు ఆ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దాన్ని గనక నువ్వు మనసులో నిరంతరం మననం చేసుకుంటూ ఉంటే గనక దాని వైపు ఉంటే ఏమవుతుంది అప్పుడు అంటే, నేను ఒక మంత్రాన్ని జపిస్తూ ఉన్నా. జపించి దాని అంతరంలోకి తొంగి చూస్తూ దాని యొక్క అర్థాన్ని కూడా గ్రహిస్తూ చేస్తూ ఉన్నాననుకో, ఈ అంతవరకు నీ మనసు 10 విధాలుగా చెల్లించినటువంటిది లేకుండా దాని వైపుకు పోతుందా లేదా? ఏకాగ్రతలో ఓ చోట కూర్చున్నావు. ఆ గురువు చెప్పినటువంటి మంత్రాన్ని జపిస్తుండే స్థితిలో ఉన్నావనుకో. ఆ జపిస్తున్నప్పుడు ఆ మంత్రం యొక్క అర్థంలోకి తొంగి చూస్తూ జపిస్తూ ఉంటే గనక, ఈ మనస్సు అనేది బాహ్యంగా చలనములు ఏ చలనమైతే చేసిందో ఎక్కడెక్కడో తిరుగుతూ, ఆ చలనాలు ఆగిపోయి తగ్గిపోయేకి నీకు అవకాశం ఏర్పడుతుంది. అట్లా ఈ అవకాశం ఏర్పడేదే ఆ మననం చేయమనేది. ఎందుకు మననం చేయమన్నారంటే, మననం చేసుకుంటూ ఉంటే మనస్సు ఇతరత్రా దాంట్లో జోలికి పోకుండా దీంట్లోకి
పోతుంది. మనసు యొక్క చలనాలను ఉడిగింపజేసే శక్తి, ఆ పద్ధతి మరణశక్తికి, మంత్రశక్తికి ఉంది. కాబట్టి శ్రవణం నుంచి మననము, మననం నుంచి సదా మానసిక జపము, దాని ద్వారా నీవు పొందేటటువంటి నీ ఏ స్థిరమైనటువంటి స్థితి ఉందో దాని పేరు నిధి. ఏదైతే స్థిరమైన స్థితిలోకి చేరుకున్నావో అలా చేసి ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఆ మంత్రం జపించడం ద్వారా దాని అర్థాన్ని తెలుసుకొని ఏదేదైతే జ్ఞానం పొందావో దాని ద్వారా ఆ జ్ఞానంనే ఓ చోట స్థిరంగా పెడితే ఆ స్థిరమైనటువంటి స్థితి పేరే నిధి. ఆ నిధి అక్కడ ఉందనుకో, నువ్వు దేని గురించి మళ్ళీ గురువుగారి దగ్గర విచారణ లేకపోయినప్పుడు ఈ నిధిలో కొన్ని విషయాలు నిక్షిప్తం చేసుకున్నావు కదా, ఆ నిధిలో వెంటనే తడతాయి. వెంటనే తట్టి ఆ ఏ చెప్తున్నాడో అది వెంటనే నీకు అవగాహనలోకి వస్తుంది. ఆ నిధి అనేటటువంటి స్థితికి నువ్వు ఎదగాలి. తద్వారా మనసు నుంచి మరలా బుద్ధికి, బుద్ధి నుంచి మరలా ప్రత్యేగాత్మ స్థితికి మళ్ళా నువ్వు తిరిగెళ్ళాలి. ఒకవేళ దిగజారి వచ్చింటే మంత్రం తెలిసినప్పటికీ, మంత్ర విచారణ గురువుగారు తెలిపినప్పటికీ నువ్వు మళ్ళీ గనక ఆ స్థితిలో నిలబడకుండా మళ్ళీ కింది స్థితిలోకి, మనసు స్థితిలోకి, అంతరేంద్రియాల స్థితిలోకి, మళ్ళా దాంతో నుంచి బాహ్యేంద్రియాల స్థితిలోకి, ప్రపంచం అనే స్థితిలోకి దిగజారి వచ్చావనుకో, దీని భావన లేక అప్పుడు నీ మనసును నిన్ను ఏకాగ్రత వైపుకు దీంట్లోకి నిలబెట్టడానికే ఇది చెప్పారు. ఏ గురువాక్యం అయితే మంత్రంగా నీకు చెప్పారో దాన్ని లక్ష్యంగా పెట్టుకొని దాని యొక్క మననం చేస్తూ దానిని నిధిగా పెట్టుకోమని చెప్తున్నారు. మళ్ళా అప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళా మనసు నుంచి మరలా బుద్ధికి, బుద్ధి నుంచి మరలా ప్రత్యేగాత్మకు, ప్రత్యేగాత్మ స్థితిలో నుంచి తిరిగి వెనక్కు మరలించగలిగేటువంటి శక్తి నీకొస్తుంది. ఆ వచ్చినందువల్ల ఏంటి? నివృత్తి మార్గంలో ప్రయాణం చేసే శక్తి వస్తుంది. ప్రవృత్తి మార్గం లేకపడకుండా, ప్రవృత్తి మార్గం అంటే రోజు మనం చేసేదంతా ప్రవృత్తే, బాహ్యంలో చేసేదంతా. అంతరంలో చేసేదేమో నివృత్తి మార్గంలోకి తీసుకెళ్ళడం. బాహ్య ప్రవృత్తిలో నుంచి మనసు దీంతోనే ఇది కాకుండా దానిపైన లక్ష్యంగా కేంద్రీకరించి నివృత్తి మార్గంలోకి ప్రయాణం చేసే శక్తి వస్తుంది. ఇక ఇంకా పడిపోయిందనుకో, ఇంకా పడిపోయి ఏమి చెప్పినా అదే ఇక పరమపద కొంతమందికి సోపానం. పరమపద సోపానం పైకెక్కడం. హ్మ్. కిందికి పడతాది, మళ్ళా అప్పుడప్పుడు కూడా పడతాది. పడినా మళ్ళా పైకెక్కం. ఆ! ఒకవేళ ఇంకా పడిపోయిందనుకో, ఆ స్థితిలో నుంచి ఇంకా పడిపోయిందనుకో, అంతకుముందు స్థితిలో ఉండమంటేనేమో ఆ స్థితిలో ఉన్న మనస్థితిలోకి పడిపోయింది. మనస్థితిలో ఉంటా మళ్ళా మనస్థితిలో నుంచి మామూలు బాహ్యపు స్థితిలోకి పడిపోయింది. ప్రపంచము భావనలోకి పడిపోయి మళ్ళీ దీంట్లో నుంచి రావడానికే కదా అవన్నీ పెట్టారు. ఇంకా పడిపోయిందనుకో ఒకవేళ, ఆ మంత్రము జపించే స్థితిలో నుంచి మళ్ళీ అది కూడా జపించకుండా ఇంక మామూలు స్థితిలోకి పడిపోయిందనుకో, ఇక ఏం లేదింక. ఒకవేళ ఆ వివేకం బాహ్యానికి వచ్చేసింది ఇంకా పడిపోయి, అప్పుడు అంతర్ముఖంలో నిలబడడం లేదు. నిలబడటమే లేదింక. ఆడ నిలబడితే కదా ఏదో ఒక దాంట్లో నిలబడి లక్ష్యం పెట్టుకుంటే మనసుని నిలబెట్టి మళ్ళా ఇంకా పడిపోకుండా చేసి మళ్ళీ పైకి వెనక్కి తిరిగి చూసుకొని పోయే స్థితికి గురువాక్యం ద్వారా ఆ మంత్రం అనేది చెప్పారు. ఇంతకుముందు మొదటిదేమో తత్వచింతన అన్నిటికంటే ఉత్తమమైందన్నారు. రెండోదేమో అది చేయలేని వాని దృష్టిని నిలబెట్టడానికి ఓ మంత్రం చెప్పి, ఆ మంత్రము మంత్రార్థం చెప్పి దాన్ని పట్టుకొని ఆయన నమశివాయ అని చెప్పారు. శివుడు తప్ప ఏమీ లేదని చెప్పారు ఆ వీరశైవం నమ్మే వాళ్ళకు. అట్లాగే ఇక మన ఆచరణలోకొస్తే ఈ ఉత్తపట్ల బయలు అనేటువంటి పరిపూర్ణ పరబ్రహ్మం తప్ప ఇంకోటి ఏదీ లేదు. ఈ ఏర్పడినవన్నీ మధ్యలో వచ్చినటువంటి భ్రాంతితో కూడినటువంటి కేవలం తోచినవి కలవంటిదే అనేది చెప్పారు. మూలం లేదు దీనికి. ఎక్కడి నుంచి వచ్చిందో, ఎట్లా వచ్చిందో ఈ గుర్తెరుగుతున్నటువంటి చైతన్యం. ఇది ఇక్కడ చెప్పారు. ఇంక అద్వైత స్థితి లేకపోతే వాళ్ళేం మంత్రం చెప్పారు? వాళ్ళు బ్రహ్మము తప్ప ఇంకంతా ఏమీ లేదు. అదొక్కటే సత్యము. మిగిలిందంతా కూడా కేవలం మిథ్య. దీంట్లో ఉండే నిరంతరం అని చెప్పారు. ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే ఆ స్థితిలో నుంచి మళ్ళీ మనసులో నిలబడాలి. మళ్ళా మనసులో నుంచి బుద్ధి స్థితికి, బుద్ధిలో నుంచి ఆత్మస్థితికి, దాన్ని సాక్షిత్వ స్థితికి, పరమాత్మ స్థితికి మళ్ళీ తీసుకెళ్ళడానికి చెప్పారు. ఆ చెప్పినటువంటి ఆ మంత్రస్థితిలో కూడా లేకుండా వచ్చాడనుకో, తత్వచింతాచ, మంత్రచింతాచ 2 అయిపోయినాయి. ఇంగా దిగొచ్చినాడనుకో,
ఇంకా దిగి వచ్చిన వానికి ఏం చెప్తారంటే అప్పుడు అంతర్ముఖంలో కూడా నిలబడలేదు. అప్పుడు ఏం చెప్తారంటే అధమం శాస్త్ర చింతాచ. ఆ అధమమైనటువంటి శాస్త్ర చింతాచ కొద్దిగా వివేకం బాక్యానికి తిరిగి బయటకు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలయ్యా అంటే ఈ ఒక భగవద్గీతో, ఒక వివేక చూడామనో, ఒక అష్టావక్ర గీతో, ఒక వేదాంత పంచదశో, లేకపోతే ఈ తత్వచింతనకు సంబంధించినటువంటి శాస్త్రాలను చేసి అది విచారించు నాయనా అంటే ఇంక పూర్తి బాక్యంలోకి వచ్చావు. నువ్వు ఇంక తత్వచింతన చేసేటట్లేవు, మంత్రచింతన చేసేటట్లేవు. బాక్యంలోకి వచ్చావంటే మళ్ళీ వాని దృష్టి మరలుతారంటే తీసుకోనైనా ఏదో ఒక భగవద్గీత, ఏదో ఒక శాస్త్రము దాంట్లో చెప్పిండే లక్ష్యం వైపు మళ్ళా నేను పయనింపు చేయాలంటే మళ్ళా ఈటికి వచ్చా. మళ్ళీ ఏది శాస్త్రాన్ని చదివి శాస్త్రం వైపుకైనా దాంట్లో కథల రూపంలో పురాణం వైపుకు, శాస్త్రం వైపుకు మళ్ళించారు. ఆడ గుడికాడ జరుగుతుందంటారప్ప, భగవద్గీత చెప్తున్నారట, లేదంటే భాగవతం చదువుతున్నారట అంటే దాంట్లో అంశాల వైపు కొంచెం మనసు బాహ్యంగా ఉన్నటువంటి దాంట్లో నుంచి పోతుందేమో అని పోతే ఆడికి పోయి కూర్చొని అది వినకుండా అది దాని మీద ఏకాగ్రత పెట్టకుండా ఉంటారు. ఉన్న తర్వాత ఏం చెప్పాక పొద్దున్నే ఒక ఆమె అడిగిందంట, ఏమక్క రాత్రంతా ఆడ భగవతం చెప్తాంటే వింటేకి పోయింటివి, అవి ఏమన్నా తెలుసుకుంటివే, ఏం తెలుసుకుంటేవి, ఏం చెప్పలేదంటే ఏమోనమ్మా నాకు శనిగిలు తీసుకుపోయింటి ఉడకేసినటివి, నా తిరగమాత వేసినటివి, అవి అయిపోతారని నిద్ర వచ్చేసిందమ్మా, మళ్ళీ ఏం చెప్పారో ఏమో నాకు తెలియదండి అంట. అట్లా వినే చోటికి పోయినప్పుడైనా సరే దాంట్లో ఉండే అంశాల వైపు చేయకుండా మనసును మరలించలేనప్పుడు బాహ్యంగా ఉండేటువంటి ఏంటో శనగలు తీసుకుపోయి తినుకుంటా ఆయన చెప్తున్నాడు, పాడుతున్నాడు, ఆయన భాగవతం అంతా పాటలు పద్య రూపంలో చెప్పి హరికథ రూపంలో చెప్తున్నాడు. ఇన్ని మనసు దాని మీద పెట్టే వాళ్ళకి దాని మీద ఉంది. దాని యొక్క దాంట్లోకైనా పెట్టగలిగితే కనీసం శాస్త్రజ్ఞానం లేక పెట్టగలిగినా మళ్ళీ బాహ్య విషయాల నుంచి కొంతవరకు దాన్ని మళ్ళించవచ్చు అని పెట్టారు. మళ్ళీ ఆటికి పోయి నుంచి కూడా లోకంలోకి, విషయాలలోకి, ఇంకో దాంట్లోకి తిరుగుతోంది. కాబట్టి ఈ దీంట్లోకి ఏం చేశారు, దీన్ని ఏమన్నారు, అధమము అన్నారు. ఈ అధమ స్థితిలో అంటే ఈ వినడం ద్వారా కేవలము అది పురాణాలు ఏ వైపుకో మళ్ళించి ఇక తత్వస్థితిలో ఉత్తమ స్థితిలోకి మళ్ళీ నిన్ను చేర్చాలంటే ఈ స్టెప్పులో నుంచి మంత్రస్థితిలోకి, మళ్ళా మంత్రస్థితిలో నుంచి నిర్ణయాత్మక స్థితిలోకి మార్చాలి నిన్ను అంటే ఇంక అందుకని ఏదో ఒకటి చదువునైనా కనీసం అట్లయినా నీకు మనసు మళ్ళీ శాస్త్ర విచారణ చేయి. ఎందుకంటే 24 గంటలు అంతర్ముఖంలోనే నువ్వు నిర్వికల్ప సమాధివై నిష్ఠుడివై కూర్చునేటువంటి నీ వ్యవహారములు జరిపేటటువంటి జీవనశైలి ప్రారంధయుతమైన కర్మ నీకు అనువుగా ఉండాలి కదా. ఆ స్థితిలో నువ్వు లేవు. ఆ స్థితిలో లేవు కాబట్టి అందుకని నీకు అన్నిటికంటే ఉత్తమమైన ఆ స్థితి చెప్తే తత్వస్థితి, మళ్ళా లేదంటే మంత్రస్థితి, అది కూడా నిలబడలేని స్థితిలో నువ్వు పూర్తి బాహ్యానికి వచ్చినావు అనుకో, బాహ్యానికి వచ్చేసావు కాబట్టి నిన్ను మళ్ళీ అంతర్ముఖంలోకి పంపించడానికి ఆ 24 గంటలు నువ్వు ఆ నిర్వికల్ప సమాధిలో కూర్చునే స్థితిలో లేవు కాబట్టి నీ వ్యవహారాలు, నీ జీవన శైలి, నీ బతుకునే విధానం ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి ప్రారంధయుతమైనటువంటి కర్మ నీకు అనువుగా ఉండాలి కాబట్టి, ప్రారంధయుతమైన కర్మ అంటే నీ కర్మ ఫలితంగా నువ్వు ఏ రకమైన జన్మ ఎత్తావో, నీ కష్టాలు ఏమున్నాయో వాటన్నిటిని తీర్చుకుంటూ పోవాలి కదా. ఆహారం, శరీరం, నీ వ్యవహారం, కుటుంబం, వ్యాపారం ఏదైనా వాటన్నిటిని చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇలా లేకపోయినప్పటికీ నీకేం భయపడక్కర్లేదు. ఒకే రోజు మొత్తం అంతా కూడా నీకు రాదు. ఒకరోజు మొత్తం నీకు ఈ 4 స్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి నువ్వు వివేకం యొక్క స్థాయి నుంచి దీంట్లో ఈ శాస్త్రం, కనీసం ఈ శాస్త్రం వైపు చదివి దాని వైపు దృష్టి పెడితే ఉంటుందని వివేకం యొక్క స్థాయిని బట్టి ఈ సాధనలని ఏదో ఒకటి ఏర్పాటు చేసుకో. ఈ సాధనల్లో నీ మనసు దాంట్లోకి మళ్ళించడానికి అని చెప్పారు. ఇవి ఆయా సాధనా విధుల నుంచి నువ్వు ఆ శాస్త్ర చింతన చేయి. ఆ శాస్త్ర చింతనతో నువ్వు సాధన చేయి. సాధన చేసి మనసును మళ్ళించే ప్రయత్నం చేయి అని చెప్పారు. ఇక అది కూడా అయిపోయింది. తద్వారా ఏమైందంటే రోజుకు 5 గంటల సేపు, 6 గంటల సేపు నిద్ర, ఒక 6 గంటల సేపు స్వాధ్యయనము, ఒక 6 గంటల సేపు సాధన, ఒక 6 గంటల సేపు దైవ చింతన, 4 6 24. ఆ 24లో దైవ చింతన 6 గంటల సేపు దైనందిన జీవితం, అయిపోయిందన్న 6 గంటలు దైవ చింతన కాదు.
చాలండి. సరేలే, టైం ఇటు అయిపోయింది. నుంచి ఈ పేర రేపటి చెప్పుకుందాం. అయితే ఆ, తద్వారా ఏం రేపు జరిగింది? మొదలు పెట్టుకుంటే నీట్ గా ఉంటుంది అది. ఆ, సరే, ఇటు నుంచి రేపు తద్వారా ఏమైతుంది. ఇంకా నాలుగోది ఒకటి 3 రకాలు చెప్పారు. నాలుగోది తత్వచింతన మంత్ర పఠనము, ఇది ధ్యాస, మళ్ళా శాస్త్ర పఠనము అన్నారు. ఇంకా అధమాధమైనటువంటి ఈ తీర్థాటనం చేసేటువంటి అది కూడా రేపు వస్తుంది. ఆ మంత్రం ఇది మంగళం చెప్పండి మరి. జై గురు. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్ప వర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారనాయ ఒత్తిలేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై.